హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్ ఆఫ్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎర్టిగా వెహికల్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. మల్టీపర్పస్ వెహికల్ సిరీస్లో ఇండియాలోని టాప్ మోస్టెడ్ వెహికల్, టాప్ సెల్లింగ్ వెహికల్ ఏదైనా ఉందంటే ఎర్టిగా అని చెప్పుకోవచ్చు. 7 సీటర్తో మనకి వెహికల్ అయితే రావడం జరుగుతుంది. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని అయితే. ఎర్టిగా ఫ్రంట్ లుకింగ్ వచ్చేసి చాలా డైనమిక్గా ఉంటుందండి. మనకు ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ వచ్చేసి వింగ్ షేప్లో ఉంటుంది, డైనమిక్ వింగ్ షేప్లో ఉంటుంది. హెడ్లైట్స్ వచ్చేసి మనకు హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ఫాలో మీ హోమ్ అండ్ లీడ్ టు వెహికల్ అనే ఫీచర్స్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఫ్యాగ్ ల్యాంప్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వీల్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్ వీల్ అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకు 185/65 15 ఇంచెస్ టైర్, 5.2 mm మినిమం టర్నింగ్ రేడియస్. అండ్ అదేవిధంగా మనకు బాడీ కలర్డ్ ORVMs విత్ ఇంటిగ్రేటెడ్గా మనకు టర్నింగ్ సిగ్నల్స్తో ఉన్నటువంటి లైట్స్ అనేటివి ఇంటిగ్రేటెడ్గా రావడం జరుగుతుంది. ORVMs వచ్చేసి మనకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ అండ్ స్మార్ట్ కీ ఆపరేటెడ్ రిట్రాక్టబుల్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫ్రంట్ డోర్స్ వచ్చేసి ఫ్రంట్ రీర్ డోర్స్ వచ్చేసి క్రోమ్ ప్లేటెడ్ డోర్స్ అనేటివి మనకు రావడం జరుగుతుంది. 4 పవర్ విండోస్ అండ్ ఆటో అప్ అండ్ డౌన్ డ్రైవర్ సీట్ కాడ ఉన్నట్టు డ్రైవర్ పవర్ విండో అనేది ఆటో అప్ అండ్ డౌన్ రావడం జరుగుతుంది, యాంటీ అప్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ ఫీచర్స్తో రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్ అని మనకు స్టీరింగ్ పైన కొన్ని ఆపరేటింగ్స్ కూడా రావడం జరుగుతుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ కాలింగ్ కంట్రోల్స్. అదేవిధంగా మనకు క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ రావడం జరుగుతుంది. మనకు ఫ్రంట్ వచ్చేసి మనకు MID డిస్ప్లే వచ్చేసి TFT అంటే కలర్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇందులో స్పీడ్ అలర్ట్ కానీ మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ అనమాట, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట ఇది. అదేవిధంగా మనకు మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి 17.78 సెంటీమీటర్స్ మ్యూజిక్ సిస్టమ్ అనేది స్మార్ట్ ప్లే ప్రో రావడం జరుగుతుంది ZXi ప్లేస్లో. కాబట్టి మనకు సౌండ్ అనేది ప్రీమియం సౌండ్ రావడం జరుగుతుంది. ఆర్కమైజ్ సౌండ్ అనమాట, సరౌండింగ్ సెన్సార్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డాష్ బోర్డ్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్లో టేక్ వుడ్ ఫర్నిషింగ్ తోటి రావడం జరుగుతుంది. ఎర్టిగా వెహికల్ ఇంటీరియర్ మొత్తం కూడా మనకు డ్యూయల్ టోన్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు AC వచ్చేసి ఆటో AC రావడం జరుగుతుంది. ఫ్రంట్లో మనకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ రోస్ సీట్స్ అన్నీ కూడా మనకు హెడ్ రెస్ట్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రీర్ చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా. అదేవిధంగా మనకు క్యాబిన్లో చూసుకున్నట్లయితే క్యాబిన్ లైట్స్ కూడా రావడం జరుగుతుంది, రీర్ అండ్ బ్యాక్. రీర్ వచ్చేసి మనకు డీఫాగర్ విత్ వైపర్ వాషర్ కూడా రావడం జరుగుతుంది వెహికల్లో. అదేవిధంగా వెహికల్ మొత్తం లుకింగ్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మనకు సెకండ్ రో, థర్డ్ రో వచ్చేసి మనకు సెకండ్ రో అయితే మనకు 60-40 స్ప్లిట్ సీట్స్ రావడం జరుగుతుంది. థర్డ్ రో వచ్చేసి 50-50 స్ప్లిట్ సీట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సెకండ్ రోని థర్డ్ రోని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. 1 టచ్లో రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఎర్టిగా వెహికల్లో ZXi వేరియంట్ నుండి మనకు ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అనేది విత్ స్మార్ట్ కీతో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎర్టిగా యొక్క స్పెసిఫికల్ ఫీచర్స్లోకి అంటే టెక్నికల్ ఫీచర్స్లోకి వెళ్ళినట్లయితే 4395 mmతో వెహికల్ లెంత్తో ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. 5.2 మినిమం టర్నింగ్ రేడియస్తో 7 సీటర్తో వెహికల్ రావడం జరుగుతుంది. మనకు K15 సిరీస్తో ఈ యొక్క ఇంజన్ అనేది రావడం జరుగుతుంది. ఇంజన్ టైప్ అనమాట. ఇంజన్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1462 cc అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో మనకు ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. 60 లీటర్స్ సిఎన్జిలో అయితేనేమో 60 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ బ్రేకింగ్ సిస్టంలోకి వెళ్ళినట్లయితే ఫ్రంట్ మనకు డిస్క్ రావడం జరుగుతుంది, రీర్ అయితే డ్రమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెన్షన్ ఏం యూజ్ చేసారో చూద్దామంటే మ్యాక్ఫెర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ అనేది ఫ్రంట్ యూజ్ చేయడం జరిగింది.
టోర్షన్ బీమ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ అనేది రీయూజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి కొన్ని విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఐడల్ స్టార్ట్ అనేది ఒక టెక్నాలజీ కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. వెహికల్ యొక్క మైలేజ్ విషయంలోకి వెళ్ళినట్లయితే పెట్రోల్ వేరియంట్ వచ్చేసి మనకు 20 km/L రావడం జరుగుతుంది. ఇది కంపెనీ క్లెయిమ్ చేసింది. మనం ఒక 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిఎన్జి వచ్చేసి 26 km/kg అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ. దీన్ని మనం ఒక 23 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 23-24 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ అనేటివి ఆటోమొబైల్ సంబంధించిన మరికొన్ని వీడియోస్ అనేటివి రావడం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.